చాలా డోర్ బయట ఎక్కువ మాట్లాడకు సంపాసన నేను అడిగి వచ్చినట్టు 4 కోసి పాలేకు ఎక్కువ మాట్లాడాను బట్టి నువ్వు ఈరోజు ఫస్ట్ రోజు డ్యూటీ ఏం జరుగుతుందేమో మంచి మంచి కాల్ చేసినట్టు చూద్దాం ఫస్ట్ సారి. లెక్కలు తీసిపాడే నంబడి కుడికాడు చచ్చే నాకు సచ్చే నాకు నా చేతిలో లెక్కనే వేళ లేకపోతే సచ్చే కంపెనీని ఎత్తుకోలేడు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ జాన్సన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సామ్సంగ్ నీ పేరు బిడ్సోలో మీరు శాంసంగ్ కాదు సార్, జాన్సన్. పేరు మార్చుకోండి ముందు. ఏ నటరాజు పొలాయ పెట్టుకోకుండా ఎందుకు నీ పేరు పరపోక పేరులో? సరే సరే, ఎన్ని కథలు కూడా ఉన్నా మీకు ఏం కావాలో చెప్పండి సార్. సార్ చూడు బే, నేను లెక్కేసిన 20 రూపాయలు పద్దన దీంట్లో రాలేదు. ఫోన్ చేసి పోవడంలే. ఆడ కంపల్ కాడ వేరే దాన్ని ఉండమని నేను రమ్మని ఇంటికి రమ్మన్నా. ఇంటికి వచ్చేది మా ఇంట్లో మా పిల్లలు వచ్చినది. అది ఇంటికి చూస్తుంది అనుకో ఇద్దరు తరిమి కొడుతుంది. ఎందుకంటే బయట తరిమి కంపలు కాదు మళ్ళీ తనితే ఎగిరి వస్తుంది. అది చూడు ఎన్ని ఎక్స్ట్రాలు పడకుండా నేను డబ్బులు వేసినా. మీరు ఎప్పుడంటే అప్పుడు దెంగపోతే ఎట్లా డబ్బులు మీరు ఏమైనా కథలు పడతారా మీరు? సార్ మీ నెంబర్ చెప్పండి సార్. మీ నెంబర్ చెప్తే మాకు ఇక్కడ కంప్యూటర్ లో కొడితే మాకు ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అంతా ఏం చేసినారో ఏం గత అంతా. నెంబర్ అయితే నెంబర్ ఎన్నిసార్లు చేయాలి కొట్ల మీకు నెంబరు? దగ్గర బాగా ఏసులో కూర్చొని మీరు కథలు పడతారు. కథలు ఏసులో కూర్చొని బాగా తింటారు అనుకుంటున్నారు. కష్టపడి కట్టలు పెట్టుకోవచ్చు పడతారు. ఇక్కడ ఎవరు కుట్టారా మీరు అసలు కూర్చోనాడా? నెంబర్ ఏసులు కూర్చొని ఆడ వచ్చి మళ్ళీ సంధి దిగుతారు. ఇంటికి వచ్చి వాళ్ళు ఏమనుకుంటారు? పెట్టుకోవాలి సార్. మీరు నెంబర్ చెప్పండి సార్. ఇక్కడ నెంబర్ కొట్టే వస్తుంది. మీరు తాగొచ్చారట. మీరు నెంబర్ అంటే మీరు ఇతర మాటలు మాట్లాడతారు. నెంబర్ చెప్పండి ముందు. ఎక్స్ట్రా మాట్లాడు. ఏమనుకుంటారా మీరు నా గురించి? మీరు కడపలో ఇక్కడ కడప ఏమనుకుంటారు? బాంబే సార్ రే నువ్వు ఎక్కువ మాట్లాడే లెక్క ముందు నాకు 20 రూపాయలు లెక్క కావాలి. చూడు అది వచ్చిందంటే నాకు చెప్తాను. మళ్ళీ ఏమైతుందో నాకే తెలియదు సార్. ఇప్పుడు మీరు 20 రూపాయలు వేపించుకున్నారు. మొన్న 5 రూపాయలు మా దగ్గర ఇది తీసుకున్నారు. అవు బా నువ్వు వేసినావు 5 రూపాయలు వేసినప్పుడు సమయానికి ఇచ్చినావు. సరే ఓకే. అప్పుడు కూడా 4 రూపాయలు తీసుకుని మళ్ళీ రూపాయి బొక్క తిన్నారు మాకు. మళ్ళీ 5 రూపాయలు బొక్క తీసుకున్నారు. ఇటు తీసి మళ్ళీ 20 రూపాయలు ఎక్కుంటారు. అటు తీసి ఇటు తీసి అందరూ మాడికి బొక్క మీరు పెట్టారు. మీరు అందరూ ఏమనుకుంటారా? మీరు ఏసులు కూర్చొని బాగా దగ్గర మీకు కట్టలు పట్టి సంపత్తులు అంటే ఏమో కథలు పట్టారు. మీరు ఎన్నిసార్లు చెప్పలేదు నీకు 20 రూపాయలు బెయ్యి. నువ్వు ఎక్కువ మాట్లాడకుండా మాకే అవసరం లేదు. దీంతో మాట్లాడి ఎక్కువ అవసరం మాకే మాటలు అవసరం లేదు. చూడు మా డబ్బులు మాకు ఇచ్చిన కాబట్టి ఎక్కువ పోతే అవసరం లేదు. నువ్వు జాగ్రత్త మార్చిన మాకు తెలియదు. డబ్బులు ఏమో చేసుకున్నావు. 20 రూపాయలు లెక్కేను డబ్బులు చాలా నోరుబడి ఎక్కువ మాట్లాడకూడదు. దానికి వచ్చినట్టు దాని కోసం మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడేవంటే ఏమి నేను చేసిలో కూర్చొని ఏమైనా ఇలా కూర్చొని అనుకుంటున్నాడు మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడడానికి. ఇంకో కట్టలు కొట్టి ఇంకోటి కొట్టును డబ్బులు ఇచ్చేది పో. ఈయన డబ్బులు ఏం పిక్కుండా పిక్కోను. ఎవరిని పిలుచుకొచ్చినా పిలుచుకొచ్చుకో. ఎవరిని ఇంకో డబ్బులు ఏం పిక్కుండా పిక్కో. నీ పంచాయతీ పెద్దది అయిపోయింది. ఎవరేమంటారా? మేము కట్టలు కొట్టిన ఏసీ కొడక ఏసీ మా ఏసీ వచ్చి కూర్చొని గెలుతుంది. కొడక మళ్ళా మాట్లాడు ఎగస్ట్రా మాట్లాడు. పంచ కట్టుకొని పల్లెటూరునా కొడక ఎగస్ట్రా ఎట్లా మాట్లాడు? ఇర్బో ఏం పిక్కుండా పిక్కో. బాంబేసా కొడుకు ఇర్బో ముళ్ళు కూర్చుకుంటే తెలుస్తారా మీకు? కింద నుంచి ఏమనుకుంటారా మీరు? మాట్లాడుకుంటారు కూర్చొని 20 రూపాయలు తీసుకొని ఇర్బా ఎక్కువ మాట్లాడాలి. లెక్క పోయి ఎక్కువ మాట్లాడు. 20 రూపాయలు లెక్క ముందు మనం చూస్తాం. ఇప్పుడు నుంచి డబ్బులు పోయి నువ్వు డబ్బులు పోయి చెప్తా. ఊరికే నీకు ఖర్చు చేయకుండా నువ్వు 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు పోయి నువ్వు ఖర్చు చేయకుండా అప్పుడు నీకు అవునే మాట్లాడతారు. మాటలు కొడగలరా మీరు? మర్యాద మాట్లాడితే సార్ అంటే కొడగలరా మీరు? ఫోన్ పెట్టి నువ్వు డబ్బులు చెప్తాను మొత్తుకోవచ్చు. మోసుకోవచ్చు. మన ఇంటికి వచ్చిన డబ్బులు వేసి బాబు 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 కస్టమర్లకి ఎంత మాట్లాడితే మర్యాద మాట్లాడరా? ఈసారి సిక్కులు ఏం చేయమంటారు? మీరు మాటలు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చెప్తున్నారు సిక్కులు వచ్చారు. బాయ్ మొత్తం లెక్క అంతా 20 రూపాయలు. ఇప్పుడు అది వచ్చి మెట్టు కొట్టి ఇంటికాడికి వచ్చి ఏం చేయాలి నేను?